అల్వాల్ వినాయక్ నగర్లో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో లడ్డు వేలంపాట ఘనంగా నిర్వహించారు. ఈ లడ్డు వేలంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేలంలో పాదం చంద్ జైన్ అనే భక్తులు 27,000 రూపాయలకు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా పాదం చంద్ జైన్ మాట్లాడుతూ గణనాథం దగ్గర 9 రోజులు విశేష పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ లడ్డూను భక్తులందరికీ పంచిపెట్టనున్నట్లు తెలిపారు. అందరూ కూడా రావాలి. ఇక్కడ మాట్లాడుతూ పద్ధతి కదా గోవిందన్న గారికి వాడినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు సామాన్ ఆశీర్వాదం కోరుతున్నాము. ఈ యొక్క పైసలు ఈ యొక్క డబ్బులు ప్రతి డబ్బు కూడా డెవలప్మెంట్కి గణేష్ చవితికి యూజ్ అవుతాయి. మీరు డబ్బులు ఇవ్వని అవసరం లేదు. డెవలప్మెంట్ చేయాలంటే చేసుకోవచ్చు. లేదు నేను ఈ గుడికి ప్రతిరోజు వస్తాను. ఈ గుడి కమిటీ మెంబరు. నేను ప్రతిరోజు నమస్కారం చేసుకొని వెళ్తాను. ప్రతిరోజు నాకు అనుకున్న పని జరుగుతుంది. నేను ప్రతి గణేష్ చతుర్థికి నేను నోటాహారాన్ని తీసుకుంటాను. నాకు ఫైనాన్షియలీ చాలా సపోర్ట్ అయింది. ఎప్పుడు కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది తగ్గలేదు. ఎంత ఖర్చు పెట్టినా కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఈక్వల్గానే ఉంటుంది. నాకు చాలా సంతోషం. నా పిల్లలు బాగా చదువుకుంటున్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఇదే చాలు. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ జరుగుతాయి. ఓం గణ గణపతాయ నమః. श्री गणपति नमः। मैं दीपक पांडे राशि से श्री लक्ष्मी गणपति मंदिर में पुजारी हूँ। 4 साल से भी यहाँ भगवान उनकी कृपा से सब कुछ चलवा में अच्छा हो रहा है और सभी लोग जो है लक्ष्मी गणपति मंदिर के आशीर्वाद से सब कुछ अच्छा चल रहा है और उनकी कृपा सब पर बनी रहे। ये मंदिर काफ़ी वर्षों से पुराना है और यहाँ पर हम सभी लोग काशी से आकर के पूजन वंदन करते हैं और भगवान गणेश जी की लक्ष्मी की सेवा करते हैं। అదేవిధంగా వీడికి వచ్చి మీరు కోరుకోండి. ఎవరు కూడా ఒక పైసా అని అవసరం లేదు. మీరు కోరుకొని మంచిగా అయితే మీరే డెవలప్ చేసుకోండి. అందరికీ భక్తులకు అదే కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పంతులు గారు కూడా 3 ఏళ్ల నుంచి కంటిన్యూగా వాళ్ళంతలో వాళ్ళే ఏది కూడా అడగకుండా చేసుకుంటున్నారు. దీపక్ పంతులు కానీ మరియు ప్రకాష్ పంతులు కానీ అభయ్ పంతులు కానీ వారు వాళ్ళ యొక్క పూజను మెచ్చుకొని వారి యొక్క కానుకలు ఇవ్వండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు అందరికీ మంచి జరిగిందని అందరూ వస్తారు. అందరూ కూడా పాల్గొంటారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ అల్వాల్ వినాయక్ నగర్ కాలనీ ఇన్సైడ్ రామ్నగర్ కాలనీ. ఈ యొక్క టెంపుల్ 1998లో స్థాపితమైంది. 6th డిసెంబర్ బ్లాక్ డే రోజు ఇక్కడ స్థాపితం చేశాము. అప్పుడు మేమందరం కూడా చిన్న పిల్లలం. 18 ఇయర్స్లో స్టార్ట్ చేస్తే 21 ఇయర్స్కి కంప్లీట్ అయింది. అందరం కూడా సహకరించారు. ప్రతి ఒక్కరు కాలనీ వాళ్ళు, మెంబర్సు, కమిటీ మెంబర్సు, కాలనీ వాళ్ళు అందరితో సహకారంతో మమ్మల్ని అప్పుడే నమ్మి మాకు ఈ డొనేషన్లు ఇచ్చి టెంపుల్కి అందరూ కూడా ఒక పిల్లర్గా నిలబడ్డారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా అవుతుంది. లడ్డు వేలంపాట కానీ ప్రతి ఒక్కటి లడ్డు వేలంపాటలో చాలామంది పాల్గొంటారు. వాళ్ళకందరికీ కూడా బాగా జరిగినాయి. స్వామివారి కళ్యాణం మరియు సత్యనారాయణ వ్రతాలు మరియు హోమాలు, డైలీ అభిషేకాలు అన్నీ కూడా లేడీస్ అమ్మవారి సహస్రనామ అర్చనలు కూడా నడుస్తూ ఉంటాయి. ఈడ కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయి. ఎందుకంటే మాకు అనుభవం. మేము చాలా తక్కువలో ఉండే, అంటే అప్పుడు నాకేం లేకుండే, అంటే ఊళ్ళో ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చినాక మా చదివేందో మాకే తెలియదు, ఏం డ్యూటీ చేస్తున్నాం మాకే తెలియదు. అయినా కానీ ఇప్పటిదాకా కూడా చల్లగా చూసిండు, మంచిగా చూస్తున్నాడు పిల్లలు.